Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. రెబలోడి పేరు చెబితే పాన్ ఇండియా బాక్సాఫీస్ వణికిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న టాప్ రికార్డులన్నీ ప్రభాస్ పేరు మీదే ఉన్నాయి. ఆయన రికార్డులను ఆయన మాత్రమే బ్రేక్ చేయగలడు. అలాగే తను గెస్ట్ అపియరెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో 2 సినిమాలతో చూపించాడు డార్లింగ్. మరి మిరాయి కోసం ప్రభాస్ ఏం చేశాడు? రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పేరు వినబడితే చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అసలు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అదో పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. అలాగే ఆయన ఏదైనా సినిమాలో అలా గెస్ట్ అపియరెన్స్ ఇస్తే ఆ సినిమా ప్రభాస్ సినిమాలలాగే ప్రమోట్ అవుతోంది. ఇటీవల ప్రభాస్ 2 సినిమాలకు తన వంతు పాత్ర పోషించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మంచు విష్ణు నటించి నిర్మించిన కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించాడు. ప్రభాస్ కనిపించినంతసేపు థియేటర్లు ఊగిపోయాయి. ప్రభాస్ నటించడంతో ఫస్ట్ డే కన్నప్పకు భారీ వసూళ్లు వచ్చాయని చెప్పడంలో రెండో మాట లేదు. ఆయన పాత్ర కూడా పవర్ఫుల్గా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక లేటెస్ట్గా రిలీజ్ అయిన మరొక పాన్ ఇండియా సినిమా మిరాయి. తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ఈ సినిమాకు రెబల్ స్టార్ జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన యూనిట్ సినిమా రిలీజ్కు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో అఫీషియల్గా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా మిరాయి టాక్ ఆఫ్ ది టౌన్గా అయింది. ఆయన వాయిస్కు థియేటర్లు దద్దరిల్లిపోతుండగా సోషల్ మీడియా ఊగిపోతుంది. ఏదేమైనా రెబల్ స్టార్ ప్రభాస్ 2 సినిమాలకు తన వంతు సాయం అందించి సినిమా క్రేజ్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. అన్నట్టు ఈ ఏడాది డార్లింగ్, కన్నప్ప, మిరాయి సినిమాలతోనే సరిపెట్టాడు.